వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 6. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇప్పుడు ఫొటోస్ అంటే కష్టం, కానీ మీ మామయ్యతో పాటు శ్రీకాంత్ అనే ఆయన కూడా అక్కడే వర్క్ చేస్తున్నారట. వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. కనీసం ఆయన గురించి అయినా తెలుసుకో అంటూ ఇంటి పేరుతో సహా ఇద్దరి గురించి ఇంకొన్ని వివరాలు చెప్తారు సంతోష్. వందల కొద్దీ ఉన్న ఎంప్లాయీస్ నడుమ వాళ్ళిద్దరిని వెతకడానికి 1 గంట పడుతుంది రిసెప్షనిస్ట్కి. ఆమె కూడా ఆ హెల్ప్ చేసేది కాదు, కానీ తనకున్న ఫ్లర్టింగ్ స్కిల్తో కాసేపటికి ఆమెను పడేస్తాడు జై. అందుకే అతని కోసం కష్టమైనా సరే ఇష్టంగా హెల్ప్ చేస్తుందామె. డీటెయిల్స్ ఇచ్చి లంచ్ బ్రేక్లో కలవమని చెప్తుంది. థ్యాంక్ యూ ఏంజెల్ అంటూ ఆమె టేబుల్ మీదున్న వ్యాజ్లోంచి తీసిన రోజ్ తీసి గిఫ్ట్ చేసి అందమైన స్మైల్ విసురుతాడు జై. మురిసిపోతుందామె ఆ చర్యకి. మధ్యాహ్నం క్యాంటీన్ సైడ్ వెళ్ళిన అతనికి ఓ టేబుల్ వద్ద కూర్చుని లంచ్ చేస్తున్న శ్రీకాంత్, వంశీ కనిపిస్తారు. వంశీ ఫేస్ కట్ కాస్త దగ్గరలో ధనుంజయ్ గారికి మ్యాచ్ అవ్వటంతో వాళ్ళేనా అని సందేహంగా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ అంటూ పలకరిస్తాడు. ఇద్దరు కూడా డౌట్గా అతని వైపు చూస్తూ ఎవరు నువ్వని హిందీలో అడుగుతారు. నా పేరు జై అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకొని, మీరు వంశీ శ్రీకాంత్నా అని అడిగి వాళ్ళు అవునని తలాడించటంతో కెన్ ఐ సిట్ అంటూ చాలా వినయంగా అడుగుతాడు. కూర్చోమన్నట్టు శ్రీకాంత్ చూస్తే ఎందుకు అన్నట్టు ఉంది వంశీ చూపు. ఇంకో 2 డేస్లో మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని మీ అన్నయ్య ఎంగేజ్మెంట్కి మేమెందుకు రావాలని డౌట్గా అడుగుతారు. ఎందుకంటే మా అమ్మమ్మ మీ మీద బెంగ పెట్టుకుంది మామయ్య అని ఇన్నోసెంట్గా అంటున్న జైని ఇంకాస్త డౌట్గా చూస్తూ ఎవరు నువ్వని సీరియస్గా అడుగుతాడు వంశీ. మా అమ్మ పేరు సావిత్రి, మీ అమ్మ పేరు మంగ. వీళ్ళిద్దరూ మీకోసం బెంగ పెట్టుకున్నారు మామయ్య. మీకు ఎంతో ఇష్టమైన కౌశల్ అన్నయ్య ఎంగేజ్మెంట్ జరగబోతోంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చెల్లి పెళ్ళి కూడా అయిపోయింది. మీరు వెళ్ళిన దగ్గర నుంచి మీకోసమే బెంగ పెట్టుకున్న అమ్మమ్మ తన హెల్త్ అప్సెట్ చేసుకుంది. మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది. ప్లీజ్ ఈ ఎంగేజ్మెంట్కి వచ్చి మా అమ్మమ్మకి మోక్షాన్ని ఇస్తారా అని తన ఫ్లో కట్ చేయకుండా అడుగుతాడు. తను చెప్పాల్సింది మొత్తం నాన్ స్టాప్గా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళ రియాక్షన్ కోసం చిన్న బ్రేక్ ఇస్తాడు జై. ఒకరినొకరు చాలా ఆశ్చర్యంగా చూసుకుంటారు వంశీ, శ్రీకాంత్. మ్యాటర్ బాగానే కన్వే చేశానే, అర్థం కాలేదా వీళ్ళకి అలా చూసుకుంటున్నారు? అర్థమైంది, కానీ నేను నువ్వనుకునే వంశీని కాదు. శ్రీకాంత్ ఏదో అనబోయేంతలో కళ్ళతోనే అతన్ని వారిస్తాడు వంశీ. నేను అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే తెలుసుకున్నానే, ఫేస్ చూడకపోతే ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందా అని తనలో తానే అనుకుంటూ, అంతలోనే వంశీ అబద్ధం చెప్తున్నాడేమో అనుకుంటూ ఒక రాయి వేస్తాడు. మా అమ్మమ్మకి త్వరలో బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు, ఇక తను ఎక్కువ రోజులు బ్రతకపోవచ్చు అని బాధ నటిస్తాడు. ఆ మాటకి వంశీలో కూడా కంగారు పుట్టడంతో అదిగో మామయ్య దొరికేశావు అని నవ్వుతాడు జై. వెంటనే జై చెంప మీద కొట్టి జోక్స్ ప్లే చేస్తున్నావా అని చాలా సీరియస్గా అడుగుతాడు వంశీ. అబ్బా గట్టిగానే కొట్టేశారు అని చెంపరుద్దుకుంటూ, నాకేం కోపం రావటం లేదు, కానీ అమ్మమ్మ సిచ్యువేషన్ అయితే అదే. ఆపరేషన్ అబద్ధం కావచ్చు, కానీ తన హెల్త్ అస్సలు బాలేదు. లాస్ట్ ఇయర్ ఫిట్స్ వచ్చాయి, చాలా సీరియస్ అయింది. బ్రతకడమే గ్రేట్ అని చెప్పారు డాక్టర్స్. మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తే నో హోప్స్ అని కూడా చెప్పేశారు. ఈ ఏజ్లో తను అంత ప్రెషర్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మీ మధ్య ఎన్ని గొడవలున్నా అది తాతయ్యకు మీకు మాత్రమే. మధ్యలో అమ్మమ్మ ఏం చేసింది? ఈ ఏజ్లో తనని అంత సఫర్ చేయడం కరెక్ట్ కాదని చెప్తూ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డు టేబుల్ మీద పెట్టి, అంకుల్ మీరు తప్పకుండా రావాలని శ్రీకాంత్తో అంటాడు. సారీ అని తను కొట్టినందుకు చిన్నగా అంటాడు వంశీ. నాకు కుదరదు, కానీ వంశీ వస్తాడని చెప్తాడు శ్రీకాంత్. కొట్టినా పర్లేదు, కానీ నిజంగా వస్తారా అని డౌట్గా అడుగుతాడు జై. మా మధ్య గొడవలు ఏం లేవు, నన్ను చూస్తేనే ఆయనకు అసహ్యం. మీరు వర్రీ అవ్వకండి, ఈసారి రిపీట్ అవనివ్వను అని వస్తాడు, పంపించే బాధ్యత నాది అని హామీ ఇస్తున్న శ్రీకాంత్ వైపు కోపంగా చూస్తాడు వంశీ.
మామయ్య మీరు కాసేపు గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి వెళ్ళిపోండి చాలు. అమ్మమ్మకి మిమ్మల్ని చూశానన్న తృప్తి ఉంటుంది. తాతయ్య కూడా పాజిటివ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి గొడవ జరగదు. గొడవ జరిగితే ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే తీసుకుంటాను. కాసేపు ఆలోచించుకొని సరే వస్తాను అంటాడు వంశీ. థ్యాంక్ యూ శ్రీకాంత్ అంకుల్, వస్తానని చెప్పింది వాడు అని అంటాడు శ్రీకాంత్. అలా చెప్పటానికి రీజన్ మాత్రం మీరే. ఒకవేళ మామయ్య రాకపోయినా ఖచ్చితంగా మీరు పంపించేవారు. మామయ్యతో పాటు మీరు కూడా రావాలి అని అంటాడు జై. ఆయన ఇంటి వరకు వస్తారన్న గ్యారంటీ అయితే లేదు. దూరం నుంచే అందరినీ చూసి వెళ్ళిపోయే టైప్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయన్ని తీసుకొని ఫంక్షన్ అటెండ్ అయ్యి లంచ్ చేసి వెళ్ళాలి. ఆయన ఇప్పుడు నా కోసం లంచ్ ఆర్డర్ చేస్తారు. మీ క్యాంటీన్లో ఏ ఫుడ్ బాగుంటుంది అని అడుగుతాడు జై. ఇక్కడ ఫుడ్ అస్సలు బాగోదు అని వెళ్ళి బయట తింటాడు వంశీ. మీకోసం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చేసాను. చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు బయటికెళ్ళి తినే ఇంట్రెస్ట్ లేదు. అటుగా వెళ్తున్న బాయ్ని పిలిచి జై కోసం ఫుడ్ తెప్పిస్తాడు వంశీ. కాస్త తిన్నాక నిజంగానే బాలేదు మామయ్య, మీరు ఎలా తింటున్నారని అడుగుతాడు జై. అలవాటైపోయింది అని శ్రీకాంత్ అంటే వంశీ మాత్రం సైలెంట్గా తింటాడు. ఇద్దరికి నిజంగానే రిషి చేతి వంట అలవాటైపోయాక ఆ క్యాంటీన్లో ఫుడ్ మధ్యాహ్నం గతిలేక తింటున్నారు. ఇది వరకు వాళ్ళకి వచ్చింది వాళ్ళే కుక్ చేసుకొని బాక్స్ తెచ్చుకుంటే ఇప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ లేదు ఇద్దరికి. మీరు ఏమైనా బాధలో ఉన్నారా అని తింటూ ఇద్దరిని అడుగుతాడు జై. మాట్లాడకుండా సైలెంట్గా తినమని కసురుతాడు వంశీ. ఒకసారి ఇద్దరిని చూసుకోండి ఎలా ఉన్నారో అని అంటాడు జై. మామయ్య నిజంగా మీరైతే ఆ గడ్డము ఆ లాంగ్ హెయిర్లో అస్సలు బాలేరు. మిమ్మల్ని ఇలా తాతయ్య చూశారంటే ఖచ్చితంగా గొడవ చేస్తారు. కాస్త ట్రిమ్ చేసుకోండి మామయ్య. కోపం తెప్పించకుండా తినేసి వెళ్ళిపో. నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే వస్తానన్న కన్ఫర్మేషన్ అయితే లేదు అని అంటాడు వంశీ. సరే సరే కోప్పడకండి, మీరు ఎలా వచ్చినా పర్లేదు, వస్తే చాలు అంతే అంటూ ఇది నా నెంబర్ అని తన నేము ఇంకా జాబ్ డీటెయిల్స్లో ఉన్న కార్డు టేబుల్ మీద పెడతాడు జై. మీ నెంబర్ ఇవ్వాల్సిన పని కూడా లేదు, నేను ఆల్రెడీ రిసెప్షన్లో తీసుకున్నానని అల్లరిగా కన్ను కొట్టి తన లంచ్ ఫినిష్ అవటంతో బాయ్ బాయ్ మామయ్య, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు జై. అతన్ని వెనక్కి పిలిచి తన వాళ్ళ ఫొటోస్ చూడాలని అనిపించినా ఆ ప్రయత్నం చెయ్యడు వంశీ. భలే కుర్రాడు, పిడుగులా వచ్చి ఉరుములా ఉరిమి మెరుపులా మెరిసి మాయమయ్యాడని నవ్వుతాడు శ్రీకాంత్. సంవత్సరం తర్వాత శ్రీకాంత్ అదే నవ్వటం. అతని నవ్వును చూసి తను చిన్న స్మైల్ ఇస్తాడు వంశీ. మన రిషికి పర్ఫెక్ట్ పార్ట్నర్ కదా అని శ్రీకాంత్ అంటే మనకి అంత అదృష్టం ఉందా అని పేలవంగా నవ్వుతాడు వంశీ. దాంతో శ్రీకాంత్ కూడా సైలెంట్ అవ్వటంతో కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే ఇక తినాలనిపించక భోజనం మధ్యలోనే వదిలి ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోతారు. కౌశల్ అంటూ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న కౌశల్ని పిలుస్తుంది అతని తల్లి శాంభవి. చెప్పమ్మా అంటూ కనీసం తల ఎత్తి చూడకుండానే బదులిస్తాడు కౌశల్. ఇలా నిన్ను నువ్వు రూమ్లో ఎందుకు బంధించుకుంటున్నావు, కాసేపు బయటికి రావచ్చు కదా అంటుంది శాంభవి. 4 రోజుల్లో మీ ఎంగేజ్మెంట్ ఉంది, కానీ నువ్వు ఇప్పటివరకు షాపింగ్ కంప్లీట్ చేయలేదు. షాపింగ్కి హైమని తీసుకొని సిటీకి వెళ్ళు కౌశల్ అని అంటుంది. ఇంట్రెస్ట్ లేదమ్మా, వర్క్ చాలా ఎక్కువగా ఉంది. నాకేం కావాలో నీకు తెలుసు కదా, వెళ్ళి నువ్వే సెలెక్ట్ చేయి, కావాలంటే కార్డ్ తీసుకో అని అంటాడు కౌశల్. బావా నాకు కావాల్సింది కార్డ్ కాదు,